నల్గొండ జిల్లా కేంద్ర పరిధిలో ఉన్న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఇంధన పదార్థాల అభివృద్ధి తీరుతెన్నుల అంశంపై ఒకరోజు జాతీయ సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపకులపతి ఆచార్య గోపాలరెడ్డి, ఆచార్య వెంకటయ్య తదితరులు విచ్చేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. నల్గొండ జిల్లా పరిధిలో ఉన్న మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం భౌతిక శాస్త్రం విభాగం ఆధ్వర్యంలో ఇంధన పదార్థాల అభివృద్ధి తీరు తెన్నులు అంశంపై ఒకరోజు జాతీయ సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి, ఆచార్య వెంకటయ్య, ఆచార్య శ్రీరామ్, గోపాల్ నరహరి శెట్టి, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆచార్య ప్రసాద్, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు విచేసి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, మారుతున్న జీవన శైలి ఇంధన వనరులపై అధిక ఒత్తిడిని కలిగిస్తూ భవిష్యత్తు ఇంధన అవసరాలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుందన్నారు. వినియోగదారుల సాధికారత మాత్రమే సుస్థిరమైన జీవితానికి మార్గదర్శి కాగలరని అన్నారు. ఇంధనంలోని పొదుపుగా వాడుకుంటూ సహజ వనరుల వినియోగంపై దృష్టి సారించాలని సూచించారు. ఆచార్య వెంకటయ్య కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ వారు మాట్లాడుతూ, తక్కువ వినియోగం, రేడియేషన్ కలిగిన ఉపకరణాల తయారీకి ప్రయోగాల అవసరాన్ని తెలియజేశారు. ఆచార్య జి ప్రసాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం వారు సుస్థిరమైన జీవనానికి పునరుత్పాదక ఇంధన వనరులపై పరిశోధనల అవసరాన్ని తెలియజేశారు. నానాటి ఇంధన వనరులపై పెరుగుతున్న ఒత్తిడి కాలుష్యానికి, పర్యావరణ మార్పుపై తీవ్రమైన ప్రభావం, తద్వారా మానవ జీవితాలు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కొప్పుల సత్తిరెడ్డి కన్వీనర్గా వ్యవహరించిన సెమినార్కు రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి, ఓఎస్డి ఆచార్య కొప్పుల అంజిరెడ్డి, డాక్టర్ ప్రేమ్ సాగర్, సిహెచ్ రమేష్, భిక్షమయ్య, వీరస్వామి, శాంతకుమారి, ఆదిరెడ్డి తదితర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. So I don't teach anything to the people or the students, but I attempt to create a condition where students can learn. That's what is happening in the Science College of Mahatma Gandhi University through the vision of Professor C.H. Gopal Reddy Garu, who is constantly motivating us and trying to support us to organize the many academic activities like seminars. After inauguration of this Science College seminar hall, this is the third program we are organizing in the same month, that's a March. So we opened on the 11th of the March, and we had 16th and 23rd and again 28th. So his support is very, very much necessary, and we were going to utilize it, and we are trying to provide the same environment to learn most of the things in this college. And coming to the we have to acknowledge what's happening in the Science College. Then only we will remember the people. So we are trying to organize the seminars and academic activities, and also we have laboratories which are on par with the research laboratories, and he is involved in he gave a unleash to the faculty, and I'm trying to tell you all that. This is the best time for the Science College and providing all amenities. And I'm also here wholeheartedly congratulating Dr. Sathireddy Garu for organizing and coming to the seminar. You all know energy materials. So today you can see the code on our board. Everything is energy. If you start from the early man, they discovered that the firewood is an energy material, then followed by coal, then coming to the metals and so on, right? So materials, energy materials, if you say, they transform from the bigger size